హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. అంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లపై 3 శుభవార్తలు రావడం జరిగింది. సో ఆ 3 శుభవార్తలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో సాధారణంగా ప్రతి నెల గ్రామ బడ్డు సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లను పంపిణీ చేస్తుంటారు. అయితే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో గతంలో జనవరి 1 న్యూ ఇయర్ కానుక రోజున ముందు రోజే పెన్షన్లు ఇచ్చినట్లే ఈసారి కూడా ఫిబ్రవరి పెన్షన్లు ఒకరోజు ముందుగానే అంటే జనవరి 31న పంపిణీ చేసే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఇక పెన్షన్ మొత్తాల విషయానికి వస్తే ఎన్టీఆర్ భరోసా పథకం కింద సాధారణ లబ్ధిదారులకు నెలకు 4,000 రూపాయల పెన్షను, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షను అందిస్తున్నారు. అలాగే ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ పెన్షన్ల కింద ప్రతి జిల్లాకు గరిష్టంగా 200 మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు వంటి వారు అర్హులు. ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కేటగిరీ కింద అనుమతి ఇచ్చారు. పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా తమ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి అవసరమైన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి. సాధారణంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం అవుతాయి. దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. గతంలో సదరం సర్టిఫికెట్కు ఫీజు ఉండేది, కానీ ప్రస్తుతం ప్రభుత్వం దానిని పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. అయితే ఇది కేవలం దివ్యాంగులు మాత్రమే వర్తిస్తుంది. ఇక మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ అర్హత వయసును 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గిస్తామని ప్రకటించింది. ఈ సడలింపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీలకు మాత్రమే వర్తించనుంది. దీనికి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అసంఘటిత రంగ కార్మికుల కోసం తీసుకువచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో 5 ఏళ్ళు అంటే 2031 వరకు కొనసాగించేందుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ పథకంలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ స్కీమ్లో చేరవచ్చు. వయసును బట్టి నెలకు 42 నుంచి 1,452 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు చెల్లించిన మొత్తాన్ని బట్టి నెలకు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ అందుతుంది. ఇది పూర్తిగా భవిష్యత్తు భద్రతకు ఉపయోగపడే పథకం. పెన్షన్లకు సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనా వచ్చిన వెంటనే నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఎలాంటి అప్డేటు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.